సో ఈరోజు వీడియోలో నేను మా కాలేజ్ టూర్ చేయబోతున్నా. సో హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కాలేజ్ మొత్తం ఫస్ట్ నుంచి చూపిస్తా, గేట్ దగ్గరికి వెళ్తా. సో మీకోసం ఎండలో. సో ఇది మా ఎంట్రీ గేట్, హైవే పక్కనే ఉంటుంది మనకి. ఇలా మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, ఉమెన్స్ డే. సో ఇట్లా మనం ముందుకెళ్ళిపోతుంది. సో ఈ లెఫ్ట్ సైడ్లో మనకి లేడీస్ హాస్టల్ ఉంటుంది, మనకి ఎలా లేదు కాబట్టి మనం ఇలా ముందుకెళ్ళిపోతే ఇక్కడ మనకి రంగోలీ కాంపిటీషన్ జరిగింది. సో దానికి ముగ్గులు వేశారు అందరూ. సో మనం ఎక్కడ ఆకుండా ముందుకెళ్ళిపోలే, ఇంకా అందరూ చాలా బాగా వేశారు. యాక్చువల్లీ చాలా బాగున్నాయి కూడా. అండ్ నేను స్లో నడుస్తున్నా, నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సో ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది ఎంట్రన్స్లో. అండ్ అలా కొంచెం ముందుకెళ్తే మనం, ఇది మా వీసీ మేడం ఆఫీస్. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే ఇటుపక్క కొన్ని బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్స్ అని మీకు చెప్తాను. సో ఈ రైట్ సైడ్లో మనకి లైబ్రరీ ఉంటుంది, సెంట్రల్ లైబ్రరీ. దానికి వే అది, అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. అండ్ ఇంకో దారి కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తా. సో ఈ బ్లాక్లో మనకి తెలుగు డిపార్ట్మెంట్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, సో వాళ్ళు ఉంటాయి. అండ్ ఇది ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించింది. సో జాయినింగ్స్ అవి ఉంటాయి కదా, దానికి. ఒక 2 నిమిషాలు కెమెరా అటు ఇటు ఉంచుకుంటానండి నేను. సో ఇది బాయ్స్ హాస్టల్కి వెళ్ళే దారి. సో కనిపిస్తుంది కదా, అది కొత్త హాస్టల్, అది కొత్త బ్లాక్ బాయ్స్ హాస్టల్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది మెస్కి వెళ్ళే దారి హాస్టల్ వాళ్ళకి. అండ్ ఇలా మనం ముందుకెళ్ళిపోతే సో ఇది మెన్స్ జిమ్. ఫేవరెట్ అందరికీ, నాకు కూడా ఫేవరెటే, కానీ ఎప్పుడు వెళ్ళాలి జిమ్కి. అదే మ్యాజిక్. సో ఇది కొత్త బ్లాక్ బాయ్స్ హాస్టల్కి. ఇది కొత్త బ్లాక్, బాగుంటుంది. రూమ్స్ కూడా బాగుంటాయి లోపల. బాయ్స్ హాస్టల్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి, చేసేద్దాం. అండ్ ఇది చిన్న ప్లే గ్రౌండ్ లాంటిది బాయ్స్కి, బాయ్స్ హాస్టల్ ముందు ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఇంకొక హాస్టల్ చూపిస్తా. సో అది కూడా బాయ్స్ హాస్టలే, కాకపోతే పాత హాస్టల్. అది భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్. మా లడ్డుగాడికి ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏమో. వంశధార సారీ. సో వచ్చిన దారిలోనే మనం అలా కిందకి వెళ్ళిపోతే మళ్ళీ మనకి మళ్ళీ వీసీ ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి మళ్ళీ. సో అక్కడ నుంచి మీకు మిగతా బ్లాక్స్ అన్నీ చూపిస్తా. సో వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్తాను నేను. సో ఇది వచ్చేసి లా డిపార్ట్మెంట్, లా కాలేజ్. అండ్ ఇలా మనం పైకి వెళ్ళిపోతే ఇది సెంట్రల్ లైబ్రరీ. చూపించారు కదా ఇందాక సెంట్రల్ లైబ్రరీ కానీ. సో ఇది సెంట్రల్ లైబ్రరీ. నచ్చినట్టు బుక్స్ ఉంటాయి, నచ్చినట్టు చదువుకోవచ్చు. చదువుకున్న వాళ్ళకి అది మనకు అవసరం లేదండి. సో ఇక్కడ నుంచి అలా మనం పైకి వెళ్ళిపోతే మరి
ఇది మా కొత్త క్యాంపస్, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. సో చూడడానికి అయితే బాగుంటుంది, లోపల ఉందో ఏంటో మనకు తెలియదు, అలౌ చేయలేదు మమ్మల్ని. సో అది మ్యాటర్. కొత్త క్యాంపస్ ఇది. సో ఈ కొత్త క్యాంపస్ని దాటుకుంటూ అలా మనం ముందుకెళ్ళిపోతే మనకి ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తుంది. సో ఈ బ్లాక్లోనే మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ పీజీ, ఎంసీఏ అండ్ ఐటెప్, సో ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఉంటాయి నాకు తెలిసి. సో ఇదే మెయిన్ బ్లాక్, చాలా పెద్ద బ్లాక్ మాకు. సో ఇప్పుడు నేను నీడలో నడుస్తున్నాను, ఎందుకంటే మన కాలేజీలో ఎండ చాలా ఉంటుంది. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే గొడుగు మస్ట్, గొడుగు మాత్రం కంపల్సరీ. ఎందుకంటే కాలేజ్ గేట్ నుంచి మన మెయిన్ బ్లాక్ నడాలంటే చాలా దూరం ఉంటుంది. సో ఎండలో చచ్చిపోతారు. గొడుగు మస్ట్, గొడుగు తెచ్చుకోండి. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇదే మెయిన్ బ్లాక్ అందరికీ, అన్ని డిపార్ట్మెంట్స్కి. సో ఈ మెయిన్ బ్లాక్లోనికి మనకి అలౌ ఉంది అండ్ మా డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. సో అందుకే మనకి అలౌ ఉంది. అండ్ లోపలికి ఎంటర్ అవగానే మనకి మంచి మంచి ఆర్ట్స్ వర్క్స్ అన్నీ కనిపిస్తాయి, చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కింద ఉంటుంది మొత్తం. మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ అండ్ ఈ రెండే ఉంటాయి కింద. పైన ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఎంసీఏ అవి ఉంటాయి పైన. సో పైకి మనకి ఎలా ఉంది, ఈ మొత్తం టూర్ మీకు కావాలంటే అది కూడా చేస్తా, కావాలంటే ఈ బ్లాక్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి, చేసేద్దాం. సో ఇది మా క్లాస్ రూమ్ అండ్ ఇది మా సీనియర్స్ది. ఇదంతా ఇంజనీరింగ్ కాలేజ్ బ్లాక్ అనమాట మొత్తం. చాలా పెద్ద బిల్డింగ్ ఇది. ఇది చూపించాలంటే మళ్ళీ ఇంకొక వీడియో మనం చేయాలి. అదనమాట మ్యాటర్. ఓకే బాయ్.